హలో అండి, నమస్తే. లాస్ట్ వీడియోలో మనం లెహెంగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. ఈరోజు లెహెంగా పైన బ్లౌజ్ అనేది ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ లెహెంగా మనం ఒకటే శారీ తోటి 2 కిడ్స్ ఉన్న వాళ్ళు 2 లెహెంగాస్ ఎలా కట్ చేసుకోవాలో చూపించానండి. మరీ పెద్ద పిల్లల కంటే సరిపోవు, ఓకేనా. ఒక 10 ఇయర్స్ ఒకళ్ళు, ఒక 7 ఇయర్స్లో ఇంకొక పాప, అలా దగ్గరగా ఉండే పిల్లలకి ఒక శారీ తోటి 2 లెహెంగాస్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను. మీరు కనుక ఆ వీడియో చూడనట్టయితే లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, చూడండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. లాస్ట్ వీడియోలో మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి. ఆ లైనింగ్ ప్రకారమే అది కూడా కట్ చేసుకోండి అని చెప్పాను కదా, బ్లౌజ్ పీసు. సో ఇలా పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా, ఓకేనా, కట్ చేసుకుని తిప్పేసిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో ఆ పీస్ని కటింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. సో దీనికి ఏంటంటే ఫ్రంట్ నెక్ కటింగ్ చేయకండి. ఈ షేప్ మనం మోడల్ ఇచ్చుకుందాం అని చెప్పాను, బట్ దీనికి మోడల్ ఇవ్వనండి, ఇది రౌండే కుడతాను. ఎందుకంటే నేను కాసుల తోటి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను నెక్. సో ఆ డెకరేషన్ చేసే వీడియో కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. ప్రజెంట్ అయితే రౌండ్ నెక్స్ పెట్టి కుట్టేద్దాం. సో సేమ్ బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకటే నెక్ తీసుకుంటున్నాను దీనికోసం. అయితే లాస్ట్ వీడియోలో ఆ బాడీ గౌన్ తోటి మనం లెహెంగా స్టిచ్ చేసుకున్నాం కదండి. బాడీ గౌన్ కూడా ఇలాగే కట్ చేసుకున్నాం కదా. ఒకటి ఏంటంటే బాడీ గౌన్ షోల్డర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టుకోండి. ఎందుకంటే లోపల సన్నగా ఉన్నా పర్వాలేదు, ఓకేనా. లేకపోతే పైది లోపలిది సమానంగా ఉన్నా కనపడకుండా ఉంటే పర్వాలేదు, బట్ కనిపిస్తుంది అనుకున్నప్పుడు 1 ఇంచ్ తగ్గించుకుని ఆ షోల్డర్ అనేది తగ్గించుకోండి, ఓకేనా. ఇప్పుడు దీన్ని అసలు బ్లౌజ్ పీస్ ఇది కదా, దీని మీద పెట్టేసి కట్ చేసేద్దాం. చూసుకోండి 2 ఒకలాగే కాబట్టి సో ఇలా ఫోల్డింగ్లో పెట్టుకుని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఇలా ఫోల్డింగ్ పెట్టి కట్ చేసుకోవడానికి ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను. ఒకవేళ ది డిజైన్ ఉన్న క్లాత్ అయితే మాత్రం ఫోల్డింగ్ పెట్టకండి. ఎందుకంటే సపోజ్ మీకు ఆ డిజైన్ ఇలా ఉంటుంది, మీరు ఎప్పుడైతే ఫోల్డింగ్ పెడతారో ఒకవైపు బాగానే ఉంటుంది, ఫోల్డింగ్ పెట్టిన వైపు ఇలా తిరిగిపోతుంది. సో ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు అలా వచ్చేస్తాయి అనమాట, ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేస్తాయి. సో డిజైన్స్ ఉన్నప్పుడు ఏంటంటే సపరేట్ కట్ చేసి పెట్టుకోండి. డిజైన్ లేదు కాబట్టి ఒక ఫోల్డింగ్లో పెట్టుకొని ఇది ఇలాగా కట్ చేసేద్దాం. మనం లెహంగా కట్ చేసినప్పుడు ఏదైతే బార్డర్ తీసేసామో పక్కకి ఎక్స్ట్రా పీస్లో అది మనం చేతులకి వేసుకుందాం అండి. ఓన్లీ నెక్ మాత్రమే పైనుంచి లైనింగ్ పెట్టి ఒక 1/4 ఇంచ్లో స్టిచ్ చేసి కట్స్ ఇచ్చి వెనక్కి తిప్పేయండి, ఓకేనా. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇప్పుడు ఈ జాకెట్కి నేను స్లీవ్స్ స్టిచ్ చేస్తాను, తిప్పుదాం, ఓకేనా. స్టిచ్ చేసేద్దాం రెండు కూడా, ఫ్రంట్ బ్యాక్ కూడా అలాగే చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది లైనింగ్ కదండి, ఈ లైనింగ్లో మనం 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం, ఓకేనా. 2 ఇంచెస్ ఖర్చు బాడీకి మార్కింగ్గా డ్రా చేస్తానండి. 2 ఓకేనా. సో ఇది బాడీకి మనం తీసుకున్న ఖర్చు. ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. 9 ఉంది కదా, 9 అంటే 9లో సగం ఎంత అని చూడండి. ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ ఉంది, 9లో సగం 4.5 ఇంచెస్ కదా. సో ఈ 4.5 ఇక్కడ మార్క్ చేయండి. ఈ మార్కింగ్ ఏంటంటే మనకి షోల్డర్ నుంచి నడుము, ఓకేనా, అంటే బెల్లీ దగ్గరికి వచ్చేటట్టు చూసుకోండి. సో ఇక్కడ దీన్ని సెంటర్ చేస్తూ డాట్ మీరు ఎంత పొడవు బాగుంటుంది అనుకుంటే అంత పొడవు వేసుకోండి, ఓకే. నేను ఇలాగా సెంటర్ నుంచి పైకి 4 ఇంచెస్, కిందకి 4 ఇంచెస్, 8 ఇంచెస్ డాట్ వేస్తాను. ఫ్రంట్ బ్యాక్ కూడా వేసుకోండి, బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది డాట్ వేయడం వల్ల.
ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ వస్తుంది. ఈ డాట్ స్టిచ్ చేయడం చాలా సింపుల్ అండి. జస్ట్ మనం ఇలా పట్టుకొని, ఇది కదా మన పాయింట్, జస్ట్ చిన్నది, అది కూడా ఎలా కుడతామంటే ఇంతే. నేను ఏదైతే లైన్ డ్రా చేస్తానో ఇక్కడి నుంచి ఇలాగా కుట్టేయాలి. ఓకేనా. కుట్టేసినప్పుడు మీకు తెలిసిపోతుంది రెండు పక్కలా కూడా. ఓకేనా. సో ఏంటంటే ట్రేసింగ్ వీల్స్ అనేవి మనకి ఇలాంటప్పుడు ఉపయోగపడతాయండి. కింద కార్బన్ పెట్టుకుని పైన ట్రేసింగ్ వీల్తో మనం ఇలాగా ట్రేస్ చేస్తే కిందకి పడిపోతుంది అనమాట లైన్. లేదంటే సేమ్ అలాగే డ్రా చేసేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మీకు లైన్ పడిపోయింది. చూడండి. ఓకే, ఇది పాయింట్. అక్కడి నుంచి 8 ఇంచెస్ కిందకి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇవేంటంటే మనం డాట్స్ స్టిచ్ చేస్తాం. ఫ్రంట్ బ్యాక్ కూడా అలా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 2 కూడా ఫ్రంట్ నెక్స్ట్ తిప్పేసి బ్యాక్ పార్ట్కి ఏంటంటే హుక్స్ పట్టి తోడపట్టి మనం బాడీ ఫ్రాక్ తిప్పుకున్నట్టు తిప్పుకోవాలండి కుట్టేద్దాం. ఓకే అండి, అసలు వైపు అంటే పైన అన్నమాట, పైన లైనింగ్ పెట్టి పావించులో నెక్ కుట్టేసి ఫస్ట్ కట్స్ ఇచ్చేసి తిప్పేద్దాం. సో తిప్పేటప్పుడు బ్లౌజ్కి ఎలా అయితే మనం చివర ఒక కుట్టు వేసి తిప్పుతామో అలాగా ఒక కుట్టు ఎడ్జ్కి వేసుకొని తిప్పేయండి. దానివల్ల ఏంటంటే నెక్ ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక కుట్టు మామూలుగా వేసేయండి, పైనుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో వేసేయండి. సో ఇప్పుడు లైనింగ్ అసలు కదలకుండా మనం ఒక స్టేజ్ స్టిచ్ వేస్తాం కదండి. సో చివరి అలాగే స్టిచ్ వేసేయండి మొత్తం. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి చుట్టూ. మనం అందుకే కదండి ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం అసలు. సో లైనింగ్ మనం కరెక్ట్గా కట్ చేస్తాం కాబట్టి అందుకనే అసలు ఎక్కువ పర్లేదండి. సో ఇలాగా ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకోండి. ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేసేద్దాం. చెప్పాను కదండి, జస్ట్ సింపుల్గా అలా స్టిచ్ చేసేయండి. మీరు కూడా ఆ షేప్ అనేది డ్రా చేసుకోండి కుట్టడం రాకపోతే. ఓకేనా. లేదు కుట్టేయగలం అంటే చక్కగా కుట్టేసేయండి. మనకు అలా వస్తుంది అనమాట డాట్ లుక్. రెండు పక్కల బ్యాక్ కూడా వేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుందండి, బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు కింద ఫోల్డింగ్, డబల్ ఫోల్డింగ్ పెట్టి కుట్టు వేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేద్దాం. బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసేసి చుట్టూ ఫినిషింగ్ చేసేసి సెంటర్లో కట్ చేసుకోండి, నష్టమేం లేదు. దానివల్ల డబల్ పని ఉండదు. సేమ్ అలాగే ఫ్రంట్ ఎలా స్టిచ్ చేసామో సేమ్ మొత్తం అంతా కూడా అలాగే స్టిచ్ చేసుకోండి.
ఇప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలనుకుంటే కనుక సెంటర్లో కట్ చేసి ఉక్సు పట్టి తాడు పట్టి వేసుకోండి. నేను దీనికి బ్యాక్ ఓపెన్ పెట్టాలనుకోవట్లేదు, సో నెక్ పెద్దదే పెట్టాను కాబట్టి పైనుంచి తొడిగితే సరిపోతుంది మా పాపకి. ఓకేనా, షోల్డర్స్ అటాచ్ చేసేసి స్లీవ్స్ కూడా అటాచ్ చేసేద్దామండి. మనం ఏదైతే అంచు ఎక్స్ట్రా పైన మిగిలింది కట్ చేస్తామో అది స్లీవ్స్కి పెట్టుకుందామండి. సో ప్లీటెడ్ స్లీవ్ స్టిచ్ చేద్దాం దీనికి. అలా కుచ్చిళ్ళు ఒక పక్కకే నైఫ్ ప్లీట్స్ పెట్టుకోండి. మొత్తం అన్నీ కూడా ఒకటే డైరెక్షన్లో మీకు లేస్ బార్డర్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా మొత్తం పెట్టేసుకుని 2 హ్యాండ్స్కి కట్ చేసేసి చక్కగా స్టిచ్ చేసేసుకుందాం. ఒక పక్కన మొత్తం అంతా కుట్టు వేసి పెట్టుకున్న తర్వాత కింద పక్కన కూడా స్టిచ్ వేసుకోండి. అప్పుడు ఇంకా ప్లీట్స్ అనేవి కదలకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా మొత్తం పెట్టుకొని హ్యాండ్స్ అనేవి మనం అటాచ్ చేసేసిన తర్వాత సైడ్ కుట్టినప్పుడు ఇక్కడ వరకే కుట్టండి. సో మనం ఏంటంటే కమీజ్కి ఎలాగైతే కొంచెం నడుము వరకు కుట్టుకొని అక్కడి నుంచి స్లిట్ పెడతాము కట్స్ కోసం అని చెప్పి లెహంగా బ్లౌజ్కి కూడా అలాగే పెట్టుకుంటామండి. సో ఇక్కడ వరకు కుట్టి ఇక్కడి నుంచి మనం స్లిట్ కుట్టుకోవాలి. ఓకేనా, ఒక పక్కన కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎలాగైతే కుట్టామో రెండో పక్కన కూడా అలాగే కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత చూడండి, రెండో పక్కన కూడా మనం స్లీవ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి. అయితే
ఇంకా షార్ట్, కొంచెం పెద్ద పాపే కాబట్టి నేను కొంచెం పొడవు పెట్టాను. ఇంకా షార్ట్ కుట్టుకుంటే ఇంకా బాగుంటాయి ఈ స్లీవ్స్ అనేవి, ప్లీటెడ్ స్లీవ్స్. ఓకేనా? సో మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే బ్యాక్ ఓపెన్ పెట్టలేదండి, ఎందుకంటే నెక్ ఎలాగో పెద్దదే పెట్టాను కాబట్టి పైనుంచి తొడిగితే సరిపోతుందని చెప్పి బ్యాక్ ఓపెన్ పెట్టలేదు ఈ బ్లౌజ్ కి. సో నెక్స్ట్ చిన్న పాప బ్లౌజ్ కుట్టినప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టి మీకు చూపిస్తాను ఎలా కుట్టుకోవాలో. సో బ్లౌజ్ కుట్టే విధానం ఇదేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరొకరు నేర్చుకోవాలంటే షేర్ చేయండి. ఇలాంటివి మరెన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.